ఒళ్ళు విరిచి ఒళ్ళు మరిచి తెల్లవారకమున్నె కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి కళ్ళు తెరవకమున్నె ఒళ్ళు విరిచి ఒళ్ళు మరిచి పరమశివు కీర్తించు మరి 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 మన స్వర్ణముఖరే ఈ స్వర్ణముఖరే మన స్వర్ణముఖరే ఈ స్వర్ణముఖరే ఆనకోన పొరలి కరుణా సుధాచరి ఆనకోన పొరలి కరుణా సుధాచరి రండర్రా రండి, ఇంకా గుడికి వెడదాం. సుబ్బయ్య, సూరమ్మ, నాగప్ప అందరూ రండి. ఆ పిల్లని ఎత్తుకో సుబ్బయ్య. మూట నువ్వు పట్టుకోమ్మా. ఏమిటో పిల్ల జల్ల మూట ముల్లే యాత్ర ముగిసేదాకా తప్పదు కదా. నువ్వురా కోట ఇస్తాం. కథల కామశాస్త్రి గారు పాటల కోటయ్య రాకపోతే ఏమయ్యేదా మన పని? కాళ్ళు ఈడ్చుకుంటూ యాత్ర చెయ్యలేక యాత్రికులకి కథ దారి బత్తం, పాట కాలు. బాగా కథ ఊత, పాట ఊపు. మొదలెడుతున్నాడు. ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది, ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది. కాశీ రామేశ్వరాలు కాళ్ళీడుసుకెళ్ళడం, కాశీ రామేశ్వరాలు కాళ్ళీడుసుకెళ్ళడం. ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది, ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది. చెయ్యెత్తామంటే శ్రీశైలం ఒదిగుంటే, చెయ్యెత్తామంటే శ్రీశైలం ఒదిగుంటే. కూకున్న సోటికొచ్చి కోటప్ప గుడి ఉంటే, కూకున్న సోటికొచ్చి కోటప్ప గుడి ఉంటే. రమ్మంటే కాళహస్తి గుమ్మం కాడే ఉంటే, రమ్మంటే కాళహస్తి గుమ్మం కాడే ఉంటే. కాశీ రామేశ్వరాలు కాళ్ళీడుసుకెళ్ళడం, కాశీ రామేశ్వరాలు కాళ్ళీడుసుకెళ్ళడం. ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది, ఏటికయ్యా బాబయ్య కోటయ్య మాటి నంది. భలే భలే. అయితే మరి నువ్వెందుకు వస్తున్నావు కోటయ్యో? అయితే మనం వెళ్తున్నావా అయ్యల్లా, అయ్యి మన కాడికి వస్తున్నాయా అని. ఒక బాలే ఇక్కడుండి ఆ చోట్లన్నీ ఎలా సులగడం ఇయ్యాలా, అవన్నీ మన కాడికి రాపోతే. కామశాస్త్రి గారు చెప్పింది కదా, ఆడెవడో లాగా కాలికి పసరు ఆకు అది పూసుకొని అవన్నీ తిరిగి వచ్చింది. అలా మనం చెయ్యాలి. భేషని మాట అన్నావు కోటయ్య, కానీ మనస్సుకు ఆ నిలకడ, ఆ ధ్యాస ఉండాలి. ఇహ గుడికెళ్లేలోగా శ్రీకాళహస్తీశ్వరుని కథ చెప్పనా మరి? చెప్పండి. చూడు, మొదల ఇక్కడ ఏదో ఈ అడవిలో ఒక లింగం ఉండేది కదండి. ఆ లింగానికి అది ఏదో ఎండ తగలకుండా గూడ కట్టి సాలిపురుగు, పడగలో రత్నాలు హారతులిచ్చి పాము, తొండంలో నీళ్లు ఆకులు పళ్ళు తెచ్చి అర్పించి ఏనుగు, కళ్ళు రెండు ఊడవికి కన్న తండ్రి కానుకిచ్చిన పోయి కన్నప్ప కైవల్యం పొందారని మనం అందరం ఎరుగుదాం. అంటే ఏమిటి కోటప్ప, నువ్వు వినాలి. అంటే పురుగు లాంటి దుర్బలుడు, పాము లాంటి కుటిలుడు, ఏనుగు లాంటి మత్తుడు, బోయ లాంటి మూర్ఖుడు కూడా చివరకు మనస్సులో ఆ మహాదేవుణ్ణి ఉంచుకుని
ఆ ప్రభువుని నమ్ముకుని ఆ తండ్రి పాదాలని పట్టుకుని వదలకపోతే మోత్యం వస్తుందన్నమాట. తప్పకుండా. భేష్. బాగా చెప్పారు శాస్త్రి గారు. చాలా బాగా చెప్పారు. అంచేత ఓహో, శివ 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 అనరాధ శివనాచేద శివ 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 అనరాధ శివనాచేద శివ పాదము మీద నీ శిరసు తరాదా శివ పాదము మీద నీ శిరసు తరాదా భవసాగర మీద దుర్భర వేదన వేదా శివ 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 అనరాధ శివనామము చేద శివ 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 అనరాధ శివనామము చేద కరుణాలుడు కాదా ప్రభు చరణ ధూళి పడరాదా కరుణాలుడు కాదా ప్రభు చరణ ధూళి పడరాదా హర 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 అయితే మన కరువు తీరిపోదా హర 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 అంటే మన కరువు తీరిపోదా శివ 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 అనరాధ శివనామము చేద శివ 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 అనరాధ శివనామము చేద కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇదలేదా కరి పురుగు పాము బోయ మొరలిడగా వినలేదా కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇదలేదా మదనాంతకు మీద నీ మనసెన్నడు పోదా మమకారము తెర స్వామిని మనసారా కననీదా మదనాంతకు మీద నీ మనసెన్నడు పోదా మమకారపు తెర స్వామిని మనసారా కననీదా శివ 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 అనరాధ శివనామము చేద శివ 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 అనరాధ శివనామము చేద దేవాలయం దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ ఉండే పరమశివుడు పంచమహాలింగాల్లో ఒకడు. మిగిలిన వారు ఎక్కడున్నారు? ఇది వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం, ఓహో, చిదంబరంలో ఆకాశలింగం, తిరువన్నామలలో జ్యోతిర్లింగం, సాక్షాత్తు ఆ కంచిలో పృథ్వీలింగం. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
రండి లోపలికి. శివకీర్తన చేస్తూ ఆ మందిలో కలిసిపోదాం. హర 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 శివ శంకర హర 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 శివ శంకర శంకర భక్తవ శంకర జ్ఞాన ప్రసవాంబావర శంకర భక్తవ శంకర జ్ఞాన ప్రసవాంబావర హర పుర హర స్మరగ స్మర హర పుర హర హర స్మర హర పుర హర స్మరగ స్మర కటకీకృత కాకోదర హర 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 హర. కనుక రకరకాల చోట్ల భగవంతుడు ఆలయం కట్టుకున్నాడు. ఆయనే కట్టుకున్నాడా? ఆ ఊళ్ళు మనం కట్టేవా? కొన్ని ఆయన కట్టుకున్నాడు, కొన్ని చచ్చు మనుషులను కట్టాం. ఆయన కట్టుకున్న ఆలయాలు చూస్తేనే మన బ్రతుకులు పులకించిపోతాయి. మనం కట్టినది చూస్తే మన మనసులాగా శూన్యంగా కనిపిస్తాయి. అంటే కట్టిన వాడిని బట్టి ఉంటుంది ఆలయ ప్రభావం అన్నమాట. ఇహ ఈ ఏటి ఒడ్డున, కానలోను, కోనలోను, కొండ కొమ్మున, కొలను గట్టున ఇలాంటి చోట ఇలా కట్టుకున్నాడు ఆలయాలు. అయితే ఇలాగా అక్కడే ఎందుకు కట్టుకున్నాడయ్యా అని అడగదేం కోటయ్యా? చిత్తం అలాగా అక్కడే ఎందుకు కట్టుకున్నాడయ్యా? కారణాలు ఇవి. ఒకటి, ఇక్కడ పాపం బ్రతుకంతా నలిగిపోయి ఏదో చాలా బాధలు పడిన మనిషి కన్నీటి చుక్కలు పడిన పవిత్రమైన స్థలమై ఉండొచ్చు. అలాంటి చోటు భగవంతుడికి ప్రియం. రెండు, చల్లగా శాంతంగా ఉంటుంది. అక్కడ సందడున్న చోట మనస్సు పైకి పైకి పరిగెత్తుతుంది. అలాంటి చోట మనస్సు లోపలికి వెడుతుంది. మన అంతరంగం దేవుడి గర్భగుడి. మూడు, అక్కడ ఎవరో మహానుభావుడు తపస్సు చేసి ఉండొచ్చు. ఆ శ్రీశైలంలో అర్జునుడు మల్లె పువ్వులతోటి పరమశివుని అర్చించాట. అందువల్లనే అక్కడి దేవుడికి మల్లికార్జునుడు అని పేరు వచ్చిందని చెప్తారు. అవును, ఇంకా ఏవో కథలున్నాయి. అమ్మవారు భ్రమరాంబ. మన భరతవర్షంలో ఉన్న 18 శక్తుల్లో ఈ దేవి ఒకటి. ఆమెకి పేరు ఎందుకు వచ్చిందో కొన్ని కథలున్నాయి. భ్రమరం అంటే తుమ్మిది కదా. గది ఆ దేవి మల్లికార్జునుడి హృదయంలోని తేనెలను త్రాగుతుంది కనుక ఆ పేరు వచ్చిందని మనం అనుకోవచ్చు. దేవుడి పాదాల్లో ఉండే అటు చుట్టూ ముంగిపోయే తుమ్మెదలం మనం. మన అమ్మ అంటే తెల్లనమాట.